బ్యాంక్ నుంచి ఫోన్ వస్తుందో సోమవారానికి ఏం చెల్లించాలో సోమవారానికి ఏం రెన్యువల్ నోటీసులు ఉన్నాయి టేబుల్ కూడా లేదు అధ్యక్ష. ఇప్పుడు మేము ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష. ఎప్పుడు కమిట్మెంట్లు ఏమున్నాయి, ఎవరికి రీపేమెంట్లు ఎప్పుడున్నాయి, ఏం చేయాలనేటువంటి మినిమం టేబుల్ కూడా మెయింటైన్ చేయలేనటువంటి పరిస్థితులు అధ్యక్ష. అలాంటి పరిస్థితుల్లో చాలా సఫికేటింగ్ అనిపిస్తే ఇప్పుడు కాస్త కేంద్రం ఇచ్చినటువంటి సపోర్ట్ తోటి చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకంతో ఊపిరి తీసుకోగలుగుతోంది ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనేటువంటిది సరిగ్గా చెప్పదలుచుకుంటున్నాను అధ్యక్ష. ఇలాంటి పరిస్థితులు ఉంటాయి అధ్యక్ష. ఇన్ని కష్టాల్లో కూడా మేము సంపదని సృష్టిస్తూ దానికోసం ప్రణాళికలు రూపొందిస్తూ సంక్షేమానికి అద్భుతమైన కేటాయింపులు చేసుకున్నాం అధ్యక్ష. వాటిని కూడా అరకొర కేటాయింపులు అని చెప్పి బయట కూర్చొని మాట్లాడతారు అధ్యక్ష. వాళ్ళ కేటాయింపులకి మా కేటాయింపులకి తేడా ఎంత ఉన్నాయి అనేటువంటిది కూడా ఈరోజు శాసనసభ్యులు అందరం కూడా గమనించాలి అధ్యక్ష. ఇవాళ ప్రతి నెల కూడా మనం ప్రతి ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు పంచుతూ ఉన్నాం. అవి గతంలో 200 రూపాయలు ఉంటే ఆ రోజు 2000 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారే. ఇవాళ 2000 రూపాయలని 3000 చేసింది మళ్ళీ ఆయనే. గత పాలకులు 5 ఏళ్లలో 1000 రూపాయలు పెంచడానికి ఇబ్బంది పడ్డారు. ఇదేదో ఈజీగా 4000 చేయడం వాళ్ళు 1000 రూపాయలు పెంచడానికి కష్టపడ్డారు అధ్యక్ష. ఇవాళ 63.36 లక్షల మందికి అధ్యక్ష ప్రతి నెల పెన్షన్ల అధ్యక్ష. ఏటా 32,520 కోట్ల రూపాయలను ఖర్చు పెడుతున్నాం అధ్యక్ష. భారతదేశంలో హైయెస్ట్ అధ్యక్ష. ఇది ఆన్ రికార్డ్ నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష. భారతదేశంలో అత్యంత ఎక్కువ ఇస్తున్నటువంటిది మన రాష్ట్రమే, అత్యంత ఎక్కువ మందికి ఇస్తున్నటువంటిది కూడా మన రాష్ట్రమే అనేటువంటిది నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష. యూపీ అధ్యక్ష 20 కోట్ల జనాభా అధ్యక్ష. వాళ్ళు ఇచ్చేటువంటిది 500 రూపాయలు. వాళ్ళ బడ్జెట్ అంతా కూడా లెస్ దాన్ 2000 కోట్లు 3000 కోట్ల లేక వచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష. మన తర్వాత ఒక్క హర్యానా ఉంది అధ్యక్ష. 2500 రూపాయలు ఇస్తున్నారు వాళ్ళు. చాలా తక్కువ మందికి ఇస్తున్నారు అధ్యక్ష. దేశం మొత్తం మీద కూడా ఏ రాష్ట్రం తీసుకున్నా 2000 పైన ఉన్నటువంటి రాష్ట్రాలు 2-3 ఉన్నాయి అధ్యక్ష. మిగిలినవి 1600లో ఒక 3-4